రేషన్ కార్డులకు సంబంధించి నిన్నటి నుంచి ఒక గందరగోళమైన పరిస్థితి నెలకొన్నది. మీ అందరికీ తెలిసిన విషయమే. నిన్న మనం కూడా యుధిష్ఠిర వార్తా వేదిక కూడా రేషన్ కార్డులకు సంబంధించిన అప్డేట్ ఇచ్చినాం. సో చాలామంది పరేషాన్ అవుతారు, ఆగమాగం అవుతారు. నేను రేషన్ కార్డులకు సంబంధించి ముందు నుంచే వస్తూనే ఉన్నా. రేషన్ కార్డుల గురించే కాదు, అన్ని సంక్షేమ పథకాల గురించి కూడా యుధిష్ఠిర వార్త ముందు నుంచే క్లియర్ అండ్ కట్గా చెప్పుకుంటూ వచ్చిన. నేను ఆగమాగం కావద్దు, గాయి కావద్దు అని చెప్పేసి. ఇది అంతా కొన్ని రోజుల తర్వాత ఏదైనా జనవరి 26 తారీఖు నాడు మొదలు పెడుతున్నామని సర్కారు చెప్పింది, కానీ ఆ రోజే పలానా డేటు ముగిస్తామని చెప్పలేదు. ఓన్లీ ఇనిషియేట్ చేస్తుంది, ముగిస్తలేదని చెప్పి నేను క్లియర్గా చెప్పిన. ప్రతి సంక్షేమ పథకం కూడా నిరంతర ప్రక్రియ లాగా కొనసాగిస్తుంది కాంగ్రెస్ సర్కార్ అని నేను ముందు నుంచి చెప్పిన. గదే జరిగింది. రేషన్ కార్డుల విషయంలో కూడా నిన్నటి నుంచి ఒక పెద్ద పంచాయతీ వచ్చి పడ్డది. మీ సేవా కేంద్రాల దరఖాస్తులు అవైలబుల్ ఉన్నాయని చెప్పేసి ఏదైతే వార్త వచ్చిందో మొత్తం పరిశాన్ అయ్యారు. నేను నిన్ననే ఆ వార్త చెప్పుకుంటేనే డౌట్గానే చెప్పిన. మీ సేవా కేంద్రాల దగ్గర ఈ రేషన్ కార్డుల దరఖాస్తు అనేది లేదు, అప్లికేషన్ నాట్ వర్కింగ్. సో ఇట్లా రకరకాల మెసేజ్లు వస్తున్నాయి. మీ సేవలో అట్లాంటి అప్డేట్ ఏం లేదు. మీ సేవా కేంద్రాల దగ్గర పోతే రేషన్ కార్డులకు సంబంధించిన అప్లికేషన్ల గురించి మాకు ఎలాంటి సమాచారం లేదని మీ సేవా కేంద్రాల నిర్వాహకులు చెప్తున్నారు అని చెప్పారు. నేను కూడా నిన్ననే పోయి రేషన్ కార్డుల మన మీ సేవల కాడ పోయి లైన్లు కట్టురు అని చెప్పలే. చాలామంది మిగతా ఛానల్లో ఆగమాగం చేసారు. ఆల్రెడీ మీ సేవలలో దరఖాస్తులు వస్తున్నాయి, పోయి తీసుకోరు అన్నట్టుగా తప్పుడు సమాచారం, అది తప్పుడు వార్త. సో అయితే అక్కడ ఏం జరిగిందంటే సర్వర్ బిజీ ఉంటుంది, కొంచెం మెల్లమెల్లగా యాక్సెస్లోకి వస్తుంది. 2-3 రోజుల తర్వాత ఆగం కాకుండా మెల్లగా పోండి, అది నిరంతర ప్రక్రియ అని చెప్పిన విధంగానే. అయితే ఇదంతా చెప్పినామో లేదో, మీ సేవా కేంద్రాల దగ్గర అందరు లైన్లో నిలబడరో లేదో, మళ్ళీ ఒక ముచ్చట తెలిసింది. ఎలక్షన్ కమిషన్ ఈ మీ రేషన్ కార్డుల ప్రక్రియకు బ్రేక్ వేసిందని చెప్పేసి. సో ఇది రేషన్ కార్డ్స్కి బ్రేక్ అవుతుందా అని చెప్పేసి అయితే. సో ఇక్కడ ప్రధానంగా మీ సేవలో అందరు క్యూ లైన్లో నిలబడ్డారు. తర్వాత ఎలక్షన్ కమిషన్ బ్రేక్ వేసిందని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. సో ఇప్పుడు కూడా చాలామంది నిన్న మధ్యాహ్నం నుంచి అదే వార్తలు నడుస్తున్నాయి. ఎలక్షన్ కమిషన్ బ్రేక్ వేసింది రేషన్ కార్డులకు సంబంధించి. మీ సేవా కేంద్రాలకు పోగానే ఇట్లా మధ్యాహ్నం నుంచి సర్వర్ మొరాయిస్తున్నాయి. ఈ రేషన్ కార్డులకు సంబంధించిన అప్లికేషన్లు తీసుకోవద్దని చెప్పేసి ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దాన్ని ఏమంటారు, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ నడుస్తున్నాయి. ఆ తర్వాత ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఈ రకంగా ఎలక్షన్ కమిషన్ బ్రేక్ వేసింది. ఇప్పట్లో రేషన్ కార్డు రావని చెప్పేసి నిన్న మధ్యాహ్నం నుంచి చాలామంది అసహనానికి గురయ్యారు, చాలా అయోమయానికి కూడా గురయ్యారు. వాస్తవానికి ఎలక్షన్ కమిషన్ ఎలాంటి బ్రేక్ వేయలేదు. ఇది కేవలం అప్లికేషన్ ప్రక్రియనే కాబట్టి ఆల్రెడీ జనవరి 26 తారీఖే ఇనిషియేట్ చేశారు కాబట్టి ఆల్రెడీ ఇనిషియేట్ అంటే ప్రారంభించారు. ఆల్రెడీ ప్రారంభించిన పథకం ఏది అండ్ కార్డుల జారీ కాదు. ఇప్పుడు ఇయ్యాల నుంచి జరుగుతుంది ఏదైతే మీ సేవా కేంద్రాల కాడ డైరెక్ట్ కార్డులు ఇస్తలేరు కదా, ఇస్తుంటేనేమో బెనిఫిట్ జరుగుతున్నట్టు ఎలక్షన్ కమిషన్ రూల్స్ని తుంగలోకి దొక్కినట్టుగా లెక్కలకు వస్తుంది, వైలేట్ చేసినట్టుగా. కేవలం అప్లికేషన్లు ఆర్జీలు తీసుకుంటారు కాబట్టి ఇది ఎలక్షన్ కమిషన్కి విరుద్ధంగా ఏం కాదు. సో అయితే ఎలక్షన్ కమిషన్ అలాంటి ఆదేశాలు ఏమీ లేని చెప్పేసి ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన అది ఉన్నతాధికారులు అయితే వ్యక్తం చేశారు. ఇంకా అస్సలు చిక్కచ్చు పడ్డది ఎక్కడ, ఈ సమస్య ఎందుకు వచ్చింది, మీ సేవా కేంద్రాలకి, పౌర సరఫరాల శాఖకి, ఎలక్షన్ కమిషన్కి, ప్రభుత్వానికి మధ్యలో గందరగోళమైన పరిస్థితులు ఎందుకు ఏర్పడే ఒకసారి చెప్తా. ఇటేమో గవర్నమెంట్, ఇటేమో మీ సేవ, ఇటేమో ఎలక్షన్ కమిషన్, ఇది పౌర సరఫరాల శాఖ. సో గిన్నిటి మధ్యలో సమన్వయం కావాలి. రేషన్ కార్డు రావాలంటే గిన్ని ఉండాలి కథ. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర నుంచి సరైన సమాధానం లేక, మీ సేవలకు చక్కగా సమాధానం వాళ్ళకేం అప్డేట్ లేక, ఎలక్షన్ కమిషన్ అసలు వాళ్ళకి సంబంధం లేకుండా అసలు వాళ్ళు బ్రేక్ వేయలేదు, వాళ్ళ మీద బదనాం, వాళ్ళకి సంబంధించిన ప్రచారం జరగడం, పౌర సరఫరాల శాఖ చేసిన మిస్టేక్ ఇదంతా కూడా క్లియర్గా. పౌర సరఫరాల శాఖ మీ సేవ వాళ్ళతోటి ప్రాపర్ మీటింగ్ జరగక, లేదంటే వాళ్ళకి ప్రాపర్ గైడ్లైన్స్ ఇవ్వకుండా మీ సేవా కేంద్రాల ద్వారా అప్లై చేసుకోవచ్చు అని ప్రకటన జారీ చేయడం ఇక్కడ పెద్ద గందరగోళానికి తావిచ్చింది. ముందుగా వార్త వద్దాం మనం. రేషన్ కార్డు దరఖాస్తులపై అయోమయం, మీ సేవా కేంద్రాలకు జనం క్యూ, సర్వర్ డౌన్ అంటూ నిర్వాహకుల సమాధానం. సో ఈసీ బ్రేక్ వేసిందంటూ తొలుత ప్రచారం జరిగింది, ఎలక్షన్ కమిషన్ బ్రేక్ వేసిందేమో అని. తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని ఎన్నికల కమిషన్ క్లారిటీ. తప్పుడు ప్రచారంపై కూడా సీరియస్ కూడా అయింది ఎలక్షన్ కమిషన్. సో మొత్తంగా దీనికి సంబంధించి 2వ పేజీలో మొత్తం మారుతుంది, మీకు అది చూపించే ప్రయత్నం చేస్తా. ఎంత దారుణం అయిపోయిందంటే ఇవాళ రేపు
నిజంగా ఈ ప్రభుత్వానికి సంబంధించి కానీ ఈ పౌర సరఫరాల శాఖ ఇటు రకరకాల ఏవైతే శాఖలు ఉన్నాయో శాఖల మధ్య సమన్వయ లోపం, ఆయా శాఖలకు సంబంధించిన మంత్రుల మధ్య మంత్రులకి అండ్ అధికారులకు మధ్య సమన్వయ లోపం. సో కెమిస్ట్రీ కుదురుతలేదు ఇప్పటికి కూడా. లీక్స్ రావడం లేదా తొందరపడి కోయిల ముందే కూర్చున్నట్టు సడన్గా దాన్ని ఏమంటారు ప్రకటన ఇచ్చేయడం, ఆ తర్వాత చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడం, ఇట్లా అయిపోయింది సర్కార్ పరిస్థితి. సో మొత్తంగా రేషన్ కార్డు దరఖాస్తులపై అయోమయం, మీ సేవా కేంద్రాలకు జనం క్యూ అనే ఒక వార్త చూస్తున్నాం మనం. సో కొత్త రేషన్ కార్డు దరఖాస్తులతో పాటు కార్డులో మార్పులు చేర్పులకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ప్రకటన చేయడంతో అది ఇక్కడ మనం ఆగాల్సింది ఇనిషియేట్ చేసిరు, దరఖాస్తులు మాత్రమే తీసుకుంటురు, అడిషన్లు డిలీషన్లు మాత్రమేది, అడిషన్ డిలీషన్లు. సో ఇట్లాంటి ప్రక్రియనే తప్పితే ఇది కార్డులు జారీ కాదు కాబట్టి సో ఆగంగాల్సిన అవసరం లేదు. పెద్ద సంఖ్యలో ప్రజలు రావడంతో మీ సేవ నిర్వాహకులు సర్వర్ డౌన్ ఉందని, ప్రభుత్వం నుంచి తమకు రేషన్ కార్డు దరఖాస్తులు తీసుకోవాలని ఎలాంటి ఆదేశాలు రాలేదని చెప్పారు. దీంతో ప్రభుత్వ ప్రకటనపై ప్రజలు అయోమయానికి గురయ్యారు. ఒక రోజులోనే దరఖాస్తుల స్వీకరణ అనుమతి లేదని చెప్పడం బాధాకరమని వాపోయారు. మధ్యాహ్నం తర్వాత కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు ఎన్నికల కమిషన్ బ్రేక్ వేసిందని ప్రచారం జరిగింది. మధ్యాహ్నం తర్వాత నుంచి ఎన్నికల కమిషన్ బ్రేక్ వేసింది, వీటిని ఈ రేషన్ కార్డులు ఇవ్వద్దని చెప్పింది, మీ సేవ కేంద్రాల దగ్గర లేవట అందుకే అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనిపై ఎన్నికల అధికారులు స్పందిస్తూ రేషన్ కార్డుల దరఖాస్తుల ప్రక్రియకు సంబంధం లేదని కొట్టిపేశారు. సో ప్రక్రియకు అసలు మా ఎలక్షన్ కమిషన్ సంబంధం లేదన్నారు. ప్రచార సాధనాల అసత్య ప్రచారం నమ్మవద్దని సూచించారు. అంటే న్యూస్ ఛానళ్ళలో వచ్చి అసత్య ప్రచారం నమ్మొద్దని చెప్పిండు. అట్లాగే అసలు పౌర సరఫరాల అధికారుల వివరాల ప్రకారం సో వీళ్ళ వివరాల ప్రకారం ఏం జరగాలి, అసలు ఇక్కడ జరగాల్సింది ఏముండే మీకు ఒకసారి ఏం జరగాల్సింది ఉండే చెప్తా. ఒక్కసారి రేషన్ కార్డు రావాలంటే ఏం చేసేది ఉండే ఫస్టే ఈ అధికారులు కానీ పౌర సరఫరాల శాఖ చెప్పిన దాని ప్రకారం పౌర సరఫరాల అధికారుల వివరాల ప్రకారం ముందుగా మీ సేవ పోర్టల్లో పేద దరఖాస్తుల పత్రాలు అప్లోడ్ చేసేందుకు ఇది మీ సేవ ఉంది. దీంట్లో ధరని సంథింగ్ ప్రింట్ అడంగల్లో లేకపోతే క్యాస్ట్ ఇన్కము ఇట్లా మిగతా దరఖాస్తు ఫారాలు ఎట్లయితే ఉన్నాయో మిగతా అప్లికేషన్లు ఎట్లయితే ఉన్నాయో దాంట్లోనే అట్లనే రేషన్ కార్డ్ అనే ఒక ఆప్షన్ రావాలి వాళ్ళకు. మీ సేవలో రేషన్ కార్డు దరఖాస్తు అనేది రావాలి. వస్తే వాళ్ళు దాన్ని డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేయడము లేదా దాంట్లోనే ఆన్లైన్లోనే దానికి రేషన్ కార్డులకు సంబంధించి ఏవైతే ఖాళీలు ఉన్నాయో ఏవైతే పేర్లు వాళ్ళైతే అప్లికేషన్ సంబంధించి ఏమేమి ఫిలప్ చేయాలో అవి ఫిలప్ చేసి అప్లోడ్ చేస్తారు. అప్పుడు దరఖాస్తు తీసుకున్నట్టు లెక్క. పౌర సరఫరాల శాఖకు దీనికి కనెక్షన్ ఉండాలి. ఇక్కడ వీళ్ళు దీని మీద క్లిక్ చేయగానే పౌర సరఫరాల శాఖకు సంబంధించిన ట్యాబ్లోకి ఇంటర్లింక్ అవుతుంది. మనకి ఏర్పడేది అంతా కూడా పౌర సరఫరాల శాఖకు సంబంధించిన డేటాబేస్లోకి ఈ డేటా పోతుంది. మీ సేవకు ఈ పౌర సరఫరాల శాఖ మధ్యలో సమన్వయం ఉండాలి. ఇక్కడ వీళ్ళకి యాక్సెస్ ఇవ్వాలి. ఇక్కడి నుంచి మాత్రమే అప్లికేషన్లు పోతాయి. పౌర సరఫరాల శాఖ దగ్గరికి డేటా పోతుంది. దాని ద్వారా వీళ్ళు ఆర్జీలు అనేది స్వీకరిస్తారు. అట్లా కాకుండా ప్రకారం ముందుగా పోర్టల్లో పేద దరఖాస్తు పత్రాలు అప్లోడ్ చేసేందుకు ఆ శాఖకు సంబంధించిన దరఖాస్తు ఫామ్ అందుబాటులో ఉంచాలి. దానికి చెల్లించాల్సిన రుసుము వివరాలతో పాటు ఆధార్ నమోదుకు ఇక్కడ రేషన్ కార్డు ఆప్షన్ ఉందా, దీనికి ఎంత ఫీ కింద అంతా అన్ని నింపినాక కింద సబ్మిట్ అని ఇట్లా వస్తుంది. తర్వాత నెక్స్ట్ కొట్టంగానే ఫీ ఎంత 50 రూపాయలు 20 రూపాయలు ఎంతనో వచ్చిందనుకో. అంటే మీ సేవకు వీళ్ళు అప్లికేషన్ తీసుకున్నందుకు వీళ్ళకు సో ఇది టెక్నికల్గా ఏదైనా వర్క్ చేస్తారు కాబట్టి ఛార్జెస్ ఎంతనో అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇట్లా ఏది మెన్షన్ చేయలేదు. వీళ్ళు ఎలాంటి ఆదేశాలు కూడా మీ సేవ వాళ్ళకి ఇవ్వలే. అక్కడ ఇవన్నీ రావాలి, అప్లోడ్ అందుబాటులో ఉంచాలి. సో ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంచాలి. వివరాలు తర్వాత దానికి చెల్లించాల్సిన రుసుము వివరాలతో పాటు ఆధార్ నమోదుకు సైట్ అంగీకారం ఉండాలి. ఇక్కడ ఆధార్ కార్డు ఎంటర్ చేయాలి కదా. ఇక్కడ అసలు విషయం మర్చిపోయినా, UIDAI. సో UIDAI అంటే ఏంటంటే ఆధార్. సో ఆధార్ డేటాబేస్ కూడా వీళ్ళకి యాక్సెస్ ఇవ్వాలి కదా. సో నిజంగా ఇక్కడ నుంచి ఇంత కథ కార్యక్రమం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రేషన్ కార్డుల గురించి అప్లై చేసినప్పుడు ఆధార్ కార్డులు ఎంటర్ చేస్తారు, లేదా ఆధార్ కార్డుకు వ్యాలిడా ఇన్వాలిడా ఏంది కథ కార్యక్రమం అనేది ఒక ఆధార్ యాక్సెస్ కావాలి కదా. సో ఇక్కడ ఇదొక సమస్య ఉంది. ఆధార్ నమోదుకు సైట్ అంగీకారం ఉండాలి. కానీ పౌర సరఫరాల శాఖ ఏమీ సిద్ధం చేయకుండా, ఇట్లాంటి మెకానిజం ఏది కూడా సిద్ధం చేయకుండా పౌర సరఫరాల శాఖ
ఏవి సిద్ధం చేయకుండా మేఘాల మీద మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని ప్రకటించింది. ఇక ఇక్కడ వచ్చిపడ్డ యాక్చువల్ చిక్కు. ఎన్నికల కమిషన్ బ్రేక్ వేసిందనేది అబద్ధం. మీ సేవలలో చేసుకోవచ్చు అనేది నిజమే. కానీ ఇప్పుడే కాదు, ఈ పౌర సరఫరాల శాఖ దీనికి సంబంధించి పూర్తి గైడ్లైన్స్ ఇవ్వాలి, వాళ్ళకి యాక్సెస్ ఇవ్వాలి. ఇప్పటికిప్పుడు సర్వర్లు ఓపెన్ కావు, 4 రోజులు టైం పడుతుంది. కాకుండా నేను నిన్నటి నుంచి చదివి చెప్పిన. సో దరఖాస్తు ప్రకటించింది. ఎన్నో ఏళ్ళుగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న ప్రజలంతా ఇలాంటి అవకాశం మళ్ళీ రాదని తమ వద్ద ఉన్న పత్రాలు తీసుకొని మీ సేవా కేంద్రాల వద్ద పడిగాపులు పడ్డారు. ఇక కేంద్రాల నిర్వాహకులు తమకు ఎలాంటి ఆదేశాలు లేవని సమాధానం చెప్పడంతో ప్రజలంతా అసహనానికి గురయ్యారు. ఇక మరి మీ సేవలకు ఏం తెలియదు, వాళ్ళే చెప్తారు. ఇక అసలు ముచ్చట చూడరు. ఎలాంటి ఆంక్షలు లేవు. ఈసీ సుదర్శన్ రెడ్డి ఎలక్షన్ కమిషన్ సంబంధించిన మన ఈసీ ఎలక్షన్ కమిషనర్ సుదర్శన్ రెడ్డి ఏమంటుండో చూడరు. ఇదైతే అండ్ ట్రాన్స్పరెంట్, జెన్యూన్ అండ్ డైరెక్ట్ అథారిటీ సోర్స్ ఏదిగా మీ సేవ ద్వారా రేషన్ కార్డుల జారీ భారత ఎన్నికల సంఘం నిలిపివేసిందని కొన్ని మీడియా సంస్థల ప్రసారం చేయడం మా దృష్టికి వచ్చిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని ఈ విషయంపై పౌర సరఫరాల శాఖ మీ సేవ తమను సంప్రదించలేదని స్పష్టం చేశారు. సో వాళ్ళు ఎవరు ఆయన సంప్రదించలేట. కొన్ని టీవీ ఛానళ్లు ప్రసారం చేస్తున్న వార్తలు సరికాదని పేర్కొన్నారు. కొత్త రేషన్ కార్డుల జారీపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని, ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై ఎలాంటి ఆంక్షలు కూడా విధించలేదని, ఈ ప్రచారం అవాస్తవమని వెల్లడించిండు. సో మొత్తంగా ఎన్నికల కమిషన్ రేషన్ కార్డులు ఆపిందనేది అవాస్తవం. ఇక్కడ మీరు క్లియర్గా ఇక మీకైతే మొత్తం విషయం అర్థమైపోయింది కదా. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది, రేషన్ కార్డులకు సంబంధించి ఈసీ బ్రేక్ వేయలేదు. ఒక్కటి, మీ సేవలోనే అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే దానికి సంబంధించి పౌర సరఫరాల శాఖ ప్రభుత్వం దగ్గర నుంచి కొన్ని వచ్చేసేయాలి. సో ఇట్లా ఈ రకంగా చేయాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ.